ఓం శ్రీ స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప. ఇక్కడ మనం మెయిన్గా అయ్యప్ప స్వామి దర్శనానికి ఎలా వెళ్ళాలి, మెయిన్ పాయింట్ అక్కడ ఏమేమి ఫ్రీ ఉంటాయి, మీల్స్ కానీ రూమ్స్ కానీ దొరుకుతాయా లేదా అనేది ఈ వీడియోలో మనం తెలియజేస్తున్నాను అనమాట. మెయిన్గా మనకి స్టేషన్ అంటే రైల్వే స్టేషన్స్ దగ్గరలో ఉండేది తిరువల్లూరు, కొట్టాయము, చెంగనూరు అనమాట. ఈ 3 స్టేషన్లు బాగా పెట్టుకోండి. అక్కడి నుంచి మనకి బస్సులో ప్రయాణం చేయాల్సి ఉంటుంది శబరిమలకి, అయ్యప్ప దర్శనానికి. తర్వాత అక్కడి నుంచి పోయినాక మనకి ఒక 100, 90, 80 కిలోమీటర్ డిస్టెన్స్లోనే వస్తాయి స్టేషన్స్. బస్సెస్ వచ్చి ఒక దగ్గర దగ్గర 100 రూపాయలు అనేది ఛార్జ్ చేయడం అంటూ జరుగుతుంది. ఇంకా అక్కడ మీరు పంపాలో దిగినాక పంపాలో రూమ్స్ ఉన్నాయా లేవా అనేది మెయిన్గా తీసుకుంటే ప్రైవేట్ రూమ్సే ఉంటాయి. తర్వాత మీరు ఆన్లైన్లో బుక్ చేయాల్సి ఉంటే అక్కడ ఆన్లైన్లో బుక్ చేసుకున్నట్లయితే అక్కడ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ ఈ ఎండింగ్ అనము కాబట్టి మనకి సంక్రాంతి దగ్గరకు వస్తుంది కాబట్టి చాలా వరకు ఫుల్గా ఉంటాయి. ఇంకా మీల్స్ పార్కింగ్ అంతా పంపాలోనే అనమాట. పంపాలోనే పార్కింగ్ చేయాలి. మీ వెహికల్స్ ఏమైనా తీసుకుపోయింటే పంపాలోనే వెహికల్స్ పార్కింగ్ ఉంటుందన్నమాట. అక్కడ రూమ్స్ కానీ చాలా కాస్ట్లీలో ఉంటాయి ఇప్పుడు సీజన్ కాబట్టి. లేదు బుక్ చేసుకున్నామంటే బుక్ చేసుకుంటే పర్వాలేదు. తర్వాత వచ్చేసి మనకి మీల్స్ అనేది మెయిన్గా చెప్పాలంటే పంపా దగ్గరే ఒక 30 నుంచి 50,000 మందికి ఫుడ్ అవైలబుల్ అనేది ఉంటుందన్నమాట. ఆ టైమింగ్స్ బట్టి మీరు చేసుకోవచ్చు. అట్లా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి. స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు మనం అయ్యప్ప మాల వేసే వాళ్ళని చాలామంది చూస్తుంటాము. ఇది భక్తి శ్రద్ధలతో వేసే 41 రోజు అనమాట. 18 మెట్లు ఎక్కడానికి మనకి చాలామంది ఈ అయ్యప్ప మాల అనేది కార్తీక మాసంలో వేస్తుంటారు. మెయిన్గా వేయడం వలన మన ఆరోగ్యం అనేది చాలా వరకు మంచిగా ఉంటుందన్నమాట. ఎందుకంటే భోజనం కానీ ప్రతి ఒక్క నడవడిక మారుతుందన్నమాట. థ్యాంక్ యూ. ఎవరైనా కొత్తగా పోయే వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్